హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం కిచెన్ అండ్ వ్లాగ్స్. మేము చూడండి తోటకి వెళ్ళాము. తోటకి వెళ్ళి అక్కడ ఏం చేసామంటే రన్నింగ్ చేసాము. ఎందుకు చేసాము ఏంటనేది మీకు చూడాలంటే నా వీడియో మొత్తం చూడాల్సిందే ఫ్రెండ్స్. సో మిస్ అవ్వకుండా నా వీడియో మొత్తం చూడండి. మేము ఎందుకు రన్ చేయాల్సి వచ్చింది ఏంటనేది మొత్తం తెలిసిద్ది. సో మేమైతే చిన్నగూడెం వెళ్ళాం కదా, అక్కడ ఇంకా తోటలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. లోపల చూద్దామని వెళ్ళాము. ఫస్ట్ మాకు వచ్చేసి పామాయిల్ తోటలు కనిపించినాయి. సర్లే ఇంకా పామాయిల్ తోటకి వెళ్దామని చెప్పి ఇంకా వెళ్తున్నాం అన్నమాట. నెమ్మదిగా వెళ్తున్నాం, ఎందుకంటే రోడ్లు అయితే సరిగ్గా లేవు, మట్టి రోడ్లు. ఇక్కడ చాలా పామాయిల్ తోటలు ఉన్నాయి. ఇవన్నీ పామాయిల్ తోటలే ఫ్రెండ్స్. అసలు ఎక్కడ చూసిన పామాయిల్ తోటలే. మేము ఎంట్రన్స్లో ఉన్నాం అన్నమాట. సరే వెళ్తున్నాం అనగా ఇక్కడ చూడండి పనసకాయ చెట్టు కనిపించింది. ఇంకా పనసకాయ చెట్టు చూస్తే మేము ఆగం కదా, పట్టలేని ఆనందం వచ్చేసింది. ఇంకా సరే అని చెప్పి తొందరగా దిగిపోయి ఇంకా పనసకాయల దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. పనసకాయ తొనలు బయట కొనుక్కొని తినడమే కానీ రియల్గా డైరెక్ట్గా వెళ్ళి చూడటం అయితే నాకు చాలా ఆనందం వేసింది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో పట్టుకున్నాను కూడా. ఎక్కడో సిటీల్లో మేము తొనలు కొనుక్కొని తినేవాళ్ళము. 100కి వచ్చి 8 ఇచ్చారు మాకైతే సిటీలో. సో ఇక్కడ పల్లెటూరులో అయితే మాకు పెద్ద కాయలే ఇచ్చేస్తున్నారు. అంటే మా బావగారికి తెలిసిన వాళ్ళదన్నమాట. సో అక్కడికి వచ్చాము. ఆ తోటలో చూడండి మధ్యలో పనసకాయ చెట్లు ఉన్నాయన్నమాట. సో ఆ పనసకాయ చెట్లు చూస్తే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. సిటీల్లో అయితే మేము తొనలు కొనుక్కొని తినడమే కానీ డైరెక్ట్గా ఇలా చూసి ఏదైనా సరే అసలు అబ్బా ఇక్కడికి వచ్చి చూసేది వేరు, బాకెక్కి వేరు. సో వెళ్తుంటే కోకో ట్రీస్ కూడా కనిపించినాయి. చూడండి ఇక్కడ కోకో కాయ ఉంది. చాలా అసలు ఒక్కటి కాదు ఫ్రెండ్, చాలా తోటలు అయితే ఉన్నాయి. మీకైతే అన్ని తోటలు చూపించాలని ఉంది కానీ మాకైతే వీలు పడలేదు. మేము వెళ్ళిందేమో సాయంత్రము. ఇంకా ఆ సాయంత్రంలో ఏమో ఈ హడావుడి అన్నమాట. అంటే ఒకదాని తర్వాత ఒకటి చూపించాలి కదా అని చెప్పి 1 by 1 తోటలకైతే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇవన్నీ కోకో ట్రీస్ అన్నమాట. మేము కోకో అనేది అసలు చాక్లెట్కి యూజ్ చేస్తారనేది కూడా తెలియదు, అది కోకో కాయ అనేది కూడా తెలియదు. సో ఆ చెట్టు చూడంగానే అసలు ఎంత ఆనందం వేసిందంటే మా పిల్లలైతే డైరెక్ట్గా తినొచ్చు అని చెప్పి ఇంకా కాయలు కోసేసుకున్నారనమాట. సో చూడండి కోకో కాయలంటే అసలు ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏ కాయని సరే చూస్తూ ఉంటే ఇంకా మనసుకి అదో రకమైన ఆనందం అన్నమాట. సో చెప్పలేను. చూడండి అసలు ఒక్కొక్క చెట్టుకి అయితే ఎన్నేసి కోకో కాయలు ఉన్నాయి. ఏ కాయ కోసుకోవాలి అసలు ఏంటనేది కూడా తెలియదు. ఇక్కడ రైతులు కూడా మాతో మంచిగా మాట్లాడుతున్నారు. పాపం వాళ్ళు వీడియో తీసుకున్నా కూడా ఏమనట్లేదు. వాళ్ళు తీసుకెళ్ళండి మేడం అని చెప్పి అంటున్నారు. చక్కగా ఇక్కడ ఉన్న రైతులు అందరూ కూడా చక్కగా మంచిగా మాట్లాడుతున్నారు. అసలు దానికి సంబంధించి కూడా చెప్తున్నారు. మనం ఏది అడిగినా కూడా తీరిగ్గా నుంచొని చెప్తున్నారు, ప్రతిదీ చెప్తున్నారు. కోకో కాయలు ఏంటంటే ఈ కోకో చెట్లు మనకి కొంచెం తేమలో ఉంటాయంట. అంటే అక్కడక్కడ మనకి కొబ్బరి చెట్లు, పామాయిల్ చెట్లు కూడా పెట్టారు ఫ్రెండ్స్. వాటి మధ్యలో మాత్రం వీటిని పెంచుతారంట. అంటే వాటికి ఎక్కువ ఎండ తగలకూడదంట. అందుకే ఇలాంటి క్లైమేట్లో పెంచాలని చెప్పి అంటున్నారు. లైట్ ఎల్లో కానీ లేదా డార్క్ ఎల్లో వచ్చినా కూడా పండినట్టు ఇంకా మనం కాయ కోసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్. సో ఇవి చూడండి, ఇవి అయితే పొగాకు మొక్కలు అన్నమాట. సో మీకు చూపిద్దామంటే మేము కొన్ని పరిస్థితుల వల్ల అక్కడ నుంచోలేకపోయాము. జీడి తోటకి వెళ్ళాలన్న కంగారులో వచ్చేటప్పుడు తీద్దాంలే అనుకున్నాము కానీ తీయలేకపోయాము. ఆ రీజన్ కూడా మీకు చెప్తాను ఎందుకు తీయలేకపోయాము ఏంటనేది. సో చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇంకా డైరెక్ట్గా జీడి తోటకి అయితే వచ్చేసాము. జీడి తోట అయితే చాలా పెద్దగా ఉంది అబ్బా. ఇదైతే నేను ఎంట్రన్స్లో నుంచి తీసాను. ఇంకా లోపలికి వెళ్తే మాత్రం అస్సలు 2 కళ్ళు సరిపోవట్లేదు. ప్రతి రైతు కూడా దేని గురించి అడిగినా కూడా చక్కగా వివరిస్తున్నారు. వాళ్ళు విసుక్కోవట్లేదు, చక్కగా గౌరవిస్తున్నారు మమ్మల్ని. సో అసలు పల్లెటూరు అంటేనే అది ఫ్రెండ్స్. మన సిటీలో ఏంటంటే మనం బిజీ పర్సన్స్గా ఉంటాం అన్నమాట. ఎవరి వర్క్లో వాళ్ళు, అంటే పొద్దున్న లేచిన కాడ నుంచి ఇంకా నైట్ వరకు డ్యూటీస్కి వెళ్ళిపోతూ ఉంటాము, హడావుల్లో ఉంటాము. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇంకా అదే సేమ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కానీ పల్లెటూరులో అయితే చక్కగా కలిసి, అంటే ఒకరికొకరు కలిసి చేసుకుంటారన్నమాట పని. చక్కగా సందడి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. మన సిటీలో అయితే వెహికల్స్ అని అవని ఇవని హడావుడి ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడైతే ఎంత ప్రశాంతంగా ఉందంటే ఫ్రెండ్స్, ఈ చెట్లలో ఈ మొక్కల్లో కానీ ప్రశాంతం. అసలు ఎక్కడ చూసిన పచ్చగా క్లైమేట్ అసలు చాలా బాగుంది. సో ఇక్కడ ఆయన పామాయిల్ చెట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక్కసారి విందాం ఆయన మాటలోనే. ఏమేం కలిపారు ఇందులో? బెల్లమా? అంటే నీళ్ళలో బెల్లం కలిపారా? నీళ్ళలో బెల్లం కలిపి 200 లీటర్లకి 2 కేజీలు కలపాలా. ఈ బుడ్డి
ఈ బుడ్డిని కలపాలి. ఓకే. దాన్ని ఓన్లీ బెల్లము నీళ్లు ఇది ఈ బుడ్డి ఒక డ్రమ్, ఇంకేం లేదు. ఒక డ్రమ్కి అది కలిపిన తర్వాత దాన్ని వారం రోజులు తిప్పాలి. అక్కడి నుంచి అది తయారైన తర్వాత అది ఎన్నిట్లుగానే వేసుకోవచ్చు. మళ్ళీ బెల్లమే కదా. అవును, ఏం బెల్లం వాడతారు మీరు ఇందులో? నేను యూట్యూబ్ చేసుకుంటున్నా, కొంచెం ముందు వస్తే బాగుండేది, చీకటి పడిపోయింది. వీళ్ళు చూడండి కొబ్బరికాయలు చీకలు పట్టుకొచ్చారు. నల్ల బెల్లమా? నల్ల బెల్లం అంటే ఇందులో ఏమైనా కలిపారా? బెల్లమేనా? ఓన్లీ బెల్లమే. బెల్లమేనా? బెల్లం పొడి అదే ఇలా వేసేస్తారు. వద్దులేండి, చాలండి, ఆపేయండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏరైతేనా సరే వట్టి చేతులతో అయితే మమ్మల్ని పంపించలేదు. సో ఈసారి ఏంటంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పాముల మొక్కలకి ఎలా స్ప్రే చేయాలి, డీకంపోస్ట్ ఎలా తయారు చేయాలి, అసలు ఏంటనేది ప్రాసెస్ చెప్పారనమాట. అందుకే ఇంకా నాతో పాటు మీరు కూడా వింటారని చెప్పి నేను ఆయన వాయిస్ పెట్టడం జరిగింది. ఇంకా కొబ్బరికాయలు తీసుకెళ్లేంత వరకు వదిలిపెట్టలేదు. సో మేమైతే కొబ్బరికాయలు కూడా తెచ్చుకున్నాము. ఇంకా జీడి తోటలు ఇంకా లోపల అయితే బాగుంటాయి, ఇంకా జీడీలు పండు ఉంటాయి అని చెప్పి అన్నారు. సో లోపల కూడా వచ్చాము. చూడండి, జీడీలు అయితే పడిపోయి ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ జీడీలు చూసి అలవాటు అయిపోయింది. సో మాకైతే ఈ జీడీలు ఫస్ట్ టైం ఇలా పడి ఉండడం చూడటం అబ్బా అసలు ఎంత సరదాగా అనిపించిందో. అవి అయితే ఏరుకున్నాం అన్నమాట. ఒక్కొక్కళ్ళు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి భలే ఏరేసుకున్నాము. మేము చిన్నప్పుడు ఇంటికి జీడీలు అమ్మడానికి వచ్చేవారు. సో ఈ జీడీలు ఇక్కడ నుంచి వచ్చాయి, ఈ జీడిలో నుంచి వచ్చిందని చెప్పి మాకు తెలియదు చెట్లు ఇలా ఉంటాయని. మా అమ్మగారు అయితే ఈ జీడీలు కొనేవారు అనమాట. అప్పుడు చాలా ఇష్టంగా తినేవారు మేమైతే. సో ఆ రోజులు గుర్తొచ్చాయి ఫ్రెండ్స్. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నగూడెంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి రైతు కూడా ట్యాంక్ చెప్పుకోవాలి. ఎందుకంటే మేము ఏ తోటకి వెళ్ళినా కూడా బాగా రెస్పాండ్ అయ్యి మమ్మల్ని అంటే మాకు చూపించారనమాట. బాగా రెస్పాండ్ అయ్యారు ఎవరైనా సరే. పాపం వాళ్ళ తోటలో ఉన్న జీడీలు కానీ, మామిడికాయలు కానీ, కొబ్బరి బొండాలు కానీ, పనసకాయలు కానీ చాలా ఇచ్చారబ్బా. ఇంకా తోటలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా చూపిద్దామని అనుకున్నాను మీకు. కానీ సడన్గా ఏమైందంటే ఇక్కడ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఆ వర్షంలో చూడండి మా పరుగులు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. రోడ్డు మీద కారు ఉంది. ఇంకా ఈ వర్షంలో తడవకుండా ఉండాలంటే కారు ఎక్కేయాలని చెప్పి ఇంకా గబగబాన్న జీడీలు ఏరేసుకొని ఇంకా పరిగెత్తామన్నమాట. సో ముందు తక్కువ అంటే వర్షం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా నడుస్తూ ఉన్నాము. తగ్గిద్దేమో అనుకున్నాము. తగ్గితే ఇంకా వేరే తోటలు కూడా చూపించేదాన్ని. కానీ వర్షం ఒకేసారి ఎక్కువ అయిపోయింది అబ్బా. ఇంకా ఈ క్లైమేట్కి ఇంకా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి జలుబులు దగ్గులు ఎక్కడ స్టార్ట్ అవుతాయని చెప్పి భయం వేసింది. ఇంకా ఉన్న పొలంగా మేము పరిగెత్తామన్నమాట తోటలో. ఇదైతే ఒక స్వీట్ మెమొరీ అబ్బా. ఈ తోటలో అంటే మనం చూడటమే కాకుండా మనం ఇలా ఎంజాయ్ చేయడం కానీ లేదా రైన్లో మనం పరిగెత్తడం కానీ చాలా ఒక మెమొరీఫుల్ ఇదన్నమాట నాకు లైఫ్లో. సో ఇదైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను. మా వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా అక్క వాళ్ళు కానీ మా బావగారు వాళ్ళు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఈ తోటలో వచ్చినందుకు మాకు కూడా చాలా హ్యాపీనెస్ కలిగిందనమాట. ఇదైతే ఎప్పటికీ మర్చిపోలేము. అందుకే అంటారు ఎంత సిటీలో ఉన్నా కూడా పల్లెటూరుని మర్చిపోలేము అనేది. సో ఫ్రెండ్స్, మీరు కూడా సమ్మర్ హాలిడేస్ కానీ ఏదైనా వస్తే మీ వాళ్ళ ఇంటికి వెళ్ళండి, పల్లెటూరుకి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. సో మేము ఇక్కడ అయితే కారు ఎక్కేసాము. ఫుల్ వర్షం చూడండి బయట అసలు. ఇంకా మేమేంటంటే ఫాస్ట్గా పరిగెత్తి వచ్చేయడం వల్ల అంతగా తడవలేదు, లేదంటే తడిసిపోయే వాళ్ళము. ఇంకా కారు ఎక్కేసాం కాబట్టి మాకు సరిపోయింది, లేదంటే తడిచిపోయే వాళ్ళము. ఇక్కడ పొగాకు తోటలు కూడా ఉన్నాయి. పొగాకు అంటే ఎలా తయారు చేస్తారు ఏంటనేది కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ వర్షంలో కుదరలేదు. ఈసారి వెళ్తే కనుక ఉన్న తోటలన్నీ మీకు చూపిస్తాను. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా అక్కడ ఏమేమి తోటలు ఉన్నాయి అసలు ఏంటనేది ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను. సో నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మేమైతే ఇంటికి వచ్చేసాము, అంటే మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సో చూడండి, మేము దిగేసరికి వర్షం తగ్గిపోయింది. మా అమ్మాయి పరిగెడుతుందన్నమాట ఇంటికి రాగానే. అమ్మాయికి ఇక్కడ సీతాఫలం కనిపించిందంట, అది కూడా కావాలంటుంది. సో ఇంటికి వచ్చేసాము. ఇంకా జీడీలు అక్కడ కొన్ని తెచ్చుకున్నారు మా పిల్లలు అయితే సరదాకి. సో ఇక్కడ చూడండి జీడీలు తెచ్చుకున్నాం కదా, ఆ జీడీలు ఏది తినాలా అని చెప్పి ఇంకా చూసుకుంటున్నాం అన్నమాట. అన్నీ పండిపోయిన అబ్బాయి ఫస్ట్ టైం మేము చేత్తో ఏరుకొచ్చినవి కానీ కోసుకొచ్చినవి కానీ అలా మా చేత్తో తీసుకొచ్చి తినటం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇక్కడైతే మా అక్క వాళ్ళ పిల్లలు తింటున్నారు. సో టేస్ట్ ఎలా ఉందని అడిగాను అనమాట. అడిగితే బాగుంది, కాస్త తీయగా, కాస్త వగరగా, కాస్త పుల్లగా ఉంది. వాటర్ అయితే తింటూ ఉంటే నోట్లో అలా లాలాజలంలాగా కాయలో నుంచి వాటర్ అలా కారుతుందనమాట. క్యాట్ పిల్ల వచ్చి హాయ్ అని చెప్పి పలకరించి వెళ్ళిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.